వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రైతుల కష్టాలు కడతీర్చడానికా, క్యాడర్ను కాపాడుకోవడానికా? 120 కోట్ల మంది భారతీయుల పరువును మోదీ విదేశాల్లో మంట గలిపారన్న హనుమన్న. నిన్నటిదాకా ఆగర్భ శత్రువులు, నేడు ఆత్మీయ మిత్రుడు. కేసీఆర్ చెప్పేటివన్నీ శ్రీరంగనీతులే అని రేవంత్ రెడ్డి నారాజవుతుండు. ఇటువంటి ఆసక్తికర కథనాలతో ఆవకాయ బిర్యానీ రెడీ. లెట్ us టేస్ట్. రాహుల్ గాంధీ తెలంగాణ వస్తున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి వస్తున్నాడని కొందరంటూ ఉంటే, కాదు కష్టాల్లో ఉన్న పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికే వస్తున్నాడని రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, కానీ రాహుల్ మాత్రం తెలంగాణలో యాత్ర చేయబోతున్నాడు అన్నది మాత్రం 16 అణాల నిజం. గిరీశం, రాహుల్ గాంధీ తెలంగాణ వస్తుండో తెలుసా? అవునరా, పొద్దుకాలే పేపర్లో చూసే గానీ ఎందుకు వస్తున్నాడో చదవలేదురా బాబు. ఎందుకేటి? గదేరా భయ్, ఇప్పుడు రైతులు పరిశాన్లు ఉన్నారట కదా, గాంధీకే రాహుల్ గాంధీ వస్తున్నాడట. రైతుల కష్టాల్లో ఉంటే రూలింగ్ లో ఉన్న బీజేపీ మంత్రులు రావాలి గాని ఆపోజిషన్ లో ఉన్న రాహుల్ గాంధీ వచ్చి ఏం చేస్తాడరా? ఆయనకేమన్నా మంత్రి పదవి గట్ట ఉందా ఏట? చేతిలో పదవి లేకపోతే ప్రజాసేవ ఎలా చేస్తారనుకుంటున్నావు? అరే, మంచి నీకు పదవి ఉండాలా రబై? మొన్న పార్లమెంటులో రాహుల్ గాంధీ అదరగొట్టిడ్రా భయ్. ఏటి పార్లమెంట్ లోనా? ఏం చేశాడ్రా రాహుల్ బాబు? ఏం చేసుడేంద్రా, బీజేపీ లీడర్లు అందరినీ ఏకి పారేసిండు. రైతులను జాగ్రత్తగా చూసుకోకుంటే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చిండు. ఏట్రా వార్నింగ్ ఇచ్చేది? రైతులను బీజేపీ ప్రభుత్వం సరిగ్గా చూసుకోలేదనుకో, రాహుల్ గాంధీ బాబు ఏం చేస్తాడ్రా? ఏం చేస్తాడా? జులుస్ తీస్తాడు, పార్లమెంట్ లో లొల్లి ఎత్తాడు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు ఆందోళనలు చేస్తారు. అది సరే గానీ ఇప్పుడు తెలంగాణకి ఎందుకు వస్తున్నాడో కరెక్ట్ గా చెప్పరా బాబు. అరే, గంత మాత్రానికే సమాజ్ కాలేదా నీకు? తెలంగాణలో రైతులు కష్టాలలో ఉన్నారు కదా. తెలంగాణలో ఏం కర్మ, దేశం మొత్తం మీద రైతుల పరిస్థితి అన్యాయంగానే ఉంది. మరి మన ఢిల్లీలోనే రైతు రేసుకుని చనిపోలేదే ఏటి? అవురాబాయి, అన్ని ప్రాంతాలు తిరుగుతాడు, ముందుగా మా తెలంగాణకు వస్తాడు. ఆయన వచ్చి యాత్ర చేస్తే రైతులకు ఏమొస్తుందిరా? రైతులకు మంచి ధైర్యం వస్తుందిరా భయ్. మన కోసం జులుసులు తీసే లీడర్ వచ్చిందని రైతులు ఖుషి అవుతారు. అలా చేస్తే రైతులకు ధైర్యం వస్తుందా? ఏ డౌటే లేదన్నా, రైతులకు ధైర్యం వస్తుంది. గందుకే కదరా భయ్, పాపం రాహుల్ గాంధీ గంత దూరం నుంచి గీడుకొచ్చిండు. పిచ్చి సన్నాసే, రాహుల్ బాబు వచ్చేది రైతుల కోసమో జనం కోసమో కాదురా బాబు. నువ్వు అన్ని గిట్లనే అంటావు, మరి ఎందుకు వస్తుండ్రా భయ్? నువ్వు చెప్పు. చెప్తున్నారా వినుకో. రాహుల్ బాబు గారు ఇక్కడికి వచ్చేది ఇక్కడ ఉన్న వాళ్ళలో ధైర్యం పెంచడానికేరా బాబు. నేను చెప్తే కాదంటివి, ఇప్పుడు నువ్వు గదే చెప్పబడితివి. గిదేం తిరకాసురా భయ్? నువ్వు చెప్పింది ఏరు, నేను చెప్తుంది ఏరు. సరిగ్గా ఇనుకోరా బాబు. రాహుల్ బాబు వచ్చేది రైతుల్లో ధైర్యం నింపడానికి కాదే. పాపం వాళ్ళ పార్టీ ఉంది కదా కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ లీడర్లంతా డీలా పడిపోయారు. మరి వాళ్ళలో నిరాశలో ఉంటే పార్టీకి నష్టమని రాహుల్ బాబు భయపడ్డాడు. అందుకే రాహుల్ బాబు ఇక్కడికి వస్తున్నాడు రా. పార్టీ లీడర్లు డీలా ఉంటే రాహుల్ గాంధీ ఏం చేస్తారా భయ్? అందుకేరా సరిగ్గా వినమనేది. రాహుల్ గాంధీ పట్టించుకోలేదనుకో, తెలంగాణ కాంగ్రెస్ లోంచి మంచి మంచి లీడర్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ పార్టీలోకి లాగేస్తాడేమోనని రాహుల్ గాంధీ భయంరా. అలా పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోకుండా ఆపుకోవడానికిను ఉన్న లీడర్లు ధైర్యంగా చెప్పడానికేనారా బాబు ఆయన ఇక్కడికి వచ్చేది. అంతకు మించి ఏం లేదు. మరి కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ రైతుల కోసం వస్తున్నాడని అంటున్నారు కదా, వాళ్ళు అలాగే చెప్తారా బాబు. అలా చెప్పక మా పార్టీ దేవాలా తీసింది, దాన్ని రిపేర్ చేయడానికి మా వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అని ఎవరన్నా చెప్పుకుంటారా ఏటి? ఎరుబాగులోడా. ఈ పాలిటిక్స్ నాకు సమాజ్ కావురా భయ్, అన్ని గిట్నే ఉంటాయి. అందుకేరా వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వి హనుమంతరావుకు ఊరికే కోపం రాదు. ఆయనకు కోపం వచ్చిందంటే ఖచ్చితంగా అందుకు కారణం ఉండే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ పైన, ప్రధాని నరేంద్ర మోదీ పైన హనుమన్నకు మా చెడ్డ కోపం వచ్చింది. 10 ఏళ్ల యూపీఏ పాలనలో దేశం చెత్తగా తయారైందని నరేంద్ర మోదీ విదేశాల్లో అనడం హనుమన్నకు నచ్చలేదు. ఆయన మనసు బాధ పెట్టుకున్నారు. ఇదేం పద్ధతిరా బాబు అని కోపగించుకున్నారు.
నమస్తే హనుమంత్ అన్న. అరే సార్ వచ్చిండు, జర కాంగ్రెస్ కనువ కప్పుర్రి. గది సార్ ఎండలో పడొచ్చిండు, జర కుర్చీలో ఊకోర్రి. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నాడంట కదనే, గాలి ఎందుకు వస్తున్నాడని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, ఏమంటావన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు, ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు వస్తుండని అడగడం అది ఏ నాయకుడు కూడా వర్తించదు. నేను ఇంకోటి అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు ఇక్కడ రైతులు ఇబ్బందిలో పడుతుండని ఆయన రైతుల దగ్గరికి పోతుంటేనేమో మీ నాయకుడేమో అమెరికా, కెనడా, ఇతర దేశాలలో పోయి మన భారతదేశం పరువు తీసిండు. దానికి జవాబు చెప్పమను. ఏంది బీజేపీ వాళ్ళు అమెరికా పోయి గంటగనం బదనాం చేసిర్రా? మరి అయితే రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నాడు? ఆయన మోడీ సాబ్ ఏం చేస్తున్నాడే? मैं पूरा कचरा साफ कर रहा हूं, 10 साल की कचरा. అరే ఎవడే గాని మన ఇంట్లో అన్నం తిన్నా, భార్య భర్తలు కొట్లాడినా పక్కింటి వాళ్ళు వినకుండా ఏ మెల్లగా మాట్లాడే పక్క తింటుందంటారు. ఇవి పోయి అమెరికల్నే కెనడాలో మన భారతదేశానికి అగౌరవపరిచిండు. అంటే 120 crores పీపుల్ను తల వంచే పని చేసిండు. దానికి జవాబు చెప్పాను. మోడీ సంగతి పక్కకు పెట్టానా, రాహుల్ సాబ్ గురించి చెప్పు జరా. రాహుల్ గాంధీ వస్తున్నాడు రైతులను కలవడానికి, రైతుల బాధలు తెలుసుకోవడానికి, తర్వాత పార్లమెంట్లో కొట్లాడడానికి. అంటే మీరు తీసుకున్న నిర్ణయం ఇది తప్పు. రైతులు ఏమంటున్నారు, భూములు ఇచ్చేటందుకున్నారా ఇవ్వకుంటున్నారా, అది తెలుసుకోవడం కూడా తప్పేనా? దానికి ఇంకో ఆయన అంటాడు 3,000 మంది 30,000 మంది చచ్చింది. ఇప్పుడు మరి మీరు వచ్చినాక కూడా చస్తున్నారు. ఇప్పుడు ఈ 11 నెలల ఆదిలాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ వాట్ ఈస్ మై ఇన్ఫర్ మోర్ దెన్ 120-150 పీపుల్ వాజ్ డైడ్. సో హూ ఇస్ ది రెస్పాన్సిబుల్? ఇంకెవరన్నా? మోడీ సాబే జిమ్మదారి. రైతుల ఆత్మహత్యల దిక్కెళ్లే మొన్నటి ఎలక్షన్లలో మీరు ఓడిపోయినరా, గందుకే ఇప్పుడు రైతుల ఓట్ల కోసం యాత్రలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. నిజమా అది? రైతుల ఆత్మహత్యలని ఒకటి ఉండదన్నా, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. మేము దాని గురించే ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు రైతులను వేయంగానే రేపే మాకు ఓట్లు పడతాయని రాలే. రైతులు ఎప్పుడు కూడా అన్నం పెట్టే రైతు వాళ్ళ కష్టకాలంలో ఉన్నది. మేము ఆనాడు కూడా మద్దతు ధర ప్రకటించినాం. ఇప్పుడన్నా అదేవిధంగా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలనేది మా ఉద్దేశం. మంచిగా చెప్పినావన్నా. అయినా వచ్చే ఎలక్షన్లలో అయినా మీకు ఓటు గుర్తరా లేదా? ఓడిపోకుండా దీనికి సంబంధం లేదండి. ప్రజలు తప్పనిసరిగా ఓసారి తీర్పు ఇస్తారండి. ఆ తీర్పు దేని వల్ల ఇచ్చారు? మా తప్పు వల్ల జరిగిందా, లేకుంటే ప్రజల ఆలోచన మారిందా? అంటే ఇప్పుడు మరి అంతకంటే మేమేం చెప్పుకోవాలి? తెచ్చింది ఇచ్చింది సోనియా గాంధీ తెలంగాణ, అయినా ప్రజలు అక్కడ ఓటు వేసారు. మేము ప్రజలకు వ్యతిరేకం ఉంటామా? ప్రజలు ఒకసారి ఒక నిర్ణయానికి వస్తారు. 2019లో మళ్ళీ వాళ్ళు ప్రజలు మార్చుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు. ఇది ప్రజాస్వామ్యం. అవుగాని మీరు అక్కడ మోడీ మీద ఫైటింగ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ స్టేట్ లో కేసీఆర్ మీద ఒక్క మాట కూడా అంటలేరని చాలా మంది అంటున్నారు. ఎందుకన్నా? స్టేట్ మీద కూడా చేస్తారు. ఆయన బంగారు తెలంగాణకు సమయం కావాలన్నాడే. ఇమీడియట్గా నువ్వు రేపు అంటావు, రేపటి నుంచి నేను అటాక్ చేస్తా. అరే 10 years దేర్. అరే 1 yearలో ఏం చేస్తాడా? కాంగ్రెస్ వాళ్ళకి పనిపాట లేదని మళ్ళీ నువ్వే అంటావు. అందుకు కొంత టైం ఇచ్చిన, వేరేది ఏం లేదు. వన్స్ విల్ గెట్ ఎ టైం వీ విల్ అటాక్, బట్ వీ విల్ సీ ది ఆపర్చునిటీ. వీ షుడ్ నాట్ గివ్ ఏ ఆపర్చునిటీ. ఆయన ఏమంటున్నాడు, నాకు బంగారు తెలంగాణకు సమయం కావాలంటుడు. రోజు కొత్త మాట చెప్తున్నాడు. ఇవన్నీ పనికొస్తాయి. నీకు ఇమీడియట్గా అటాక్ చేయడం అనేది సబబ్ కాదు. అవునా, కరెక్టే. జర మళ్ళా ఏడాది దాకా ఏమనుకుర్రి, ఆ తర్వాత చూసుకున్నాం. మరుంటా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి నారాజ్గా ఉన్నారు. మందికి కేసీఆర్ చెప్పేటివన్నీ శ్రీరంగలీతులేనని రేవంత్ రెడ్డి అంటున్నారు. పార్టీలు ఫిరాయించిన వాళ్లను టీఆర్ఎస్ లోకి ఎట్లా చేర్పించుకుంటున్నాడని కేసీఆర్ ని నిలదీస్తున్నారు. నిన్న టీఆర్ఎస్ పార్టీ మంత్రులకు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతిలో ప్రోగ్రాం పెట్టారు కదా, గాడికి అధికారులు ఓడేందని అడుగుతున్నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ లీడర్ రేవంత్ రెడ్డి సారు. పోలీస్ స్టేషన్లకు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అధికారం పోయి ఆ పార్టీ సమావేశాలలో పాల్గొంటే ఏ రకమైన సమాచారాన్ని సమాజానికి ఇస్తున్నారు, ఏ రకమైన సమాజానికి ఏ రకంగా ఈరోజు
ఒక సందేశాన్ని పంపించదలుచుకున్నారు హైదరాబాద్ కమిషనర్ గారు. హైదరాబాద్ కమిషనర్గా వారు అక్కడ ఒక పోలీస్ అధికారిగా వారు అక్కడ భాగస్వామ్యం తీసుకున్నారంటే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కే ఇది తగదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. అక్కడ ఉన్న దాంట్లో భూ కబ్జాదారులు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డోళ్ళు, అదేవిధంగా పార్టీ ఫిరాయించిన వాళ్ళు ప్రధానంగా శాసనసభ విలువల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ పార్టీ ఫిరాయించిన వాళ్ళే గట్లా మాట్లాడుతున్నారా? ఎవరు సార్ గాళ్ళు? చంద్రశేఖరరావు గారు, మీరు చెప్పే రాజకీయం ఏ విలువలు? తుమ్మల నాగేశ్వరరావు గారా రాజకీయ విలువల గురించి మాట్లాడేది? తలసాని శ్రీనివాస యాదవ, తీగల కృష్ణారెడ్డి, చల్ల ధర్మారెడ్డి, నిన్నగాక మొన్న పార్టీ ఫిరాయించిన ముంచెరెడ్డి కిషన్ రెడ్డి, ఎవరు ఈ రాజకీయ విలువల గురించి అక్కడ మాట్లాడేది? ఎవరికి రాజకీయ విలువల గురించి చెప్తున్నారు? గాళ్ళు తెలియక చెప్పిండ్రేమో గాని నీకు తెలిస్తే చెప్పరా సారు? శాసనసభలలో రాజ్యాంగ స్ఫూర్తికి విఘ్నం కలిగే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కాదని ఏ రకమైన నిర్ణయాలు మీరు తీసుకున్నా ఖచ్చితంగా కోర్టు వాటిని పునఃసమీక్షించే అధికారము రాజ్యాంగమే ఈ అవకాశాన్ని కల్పించింది. దీన్ని అంతా జ్యుడిషియల్ రివ్యూ అంటారు. జ్యుడిషియల్ రివ్యూ అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశము. ఈ జ్యుడిషియల్ రివ్యూను 42వ అమెండ్మెంట్ కింద ఇందిరాగాంధీ గారు 1975-76లో తొలగిస్తే మళ్ళీ ఎంబడే వచ్చిన జనతా పార్టీ 43వ అమెండ్మెంట్ కింద జ్యుడిషియల్ రివ్యూని స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచింది. రాజ్యాంగంలో 43వ అమెండ్మెంట్ ద్వారా ఏ ఊకోసారు గీ ముచ్చట్లని కేసీఆర్ సార్కు తెలియదంటావా? అయ్యింది నిర్ణయాలను రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండడము, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల హైకోర్టులు పదే పదే ఈ ముఖ్యమంత్రి గారికి మొట్టికాయలు వేయడం వల్ల ఈరోజు న్యాయస్థానాల మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. ఎప్పుడు కూడా చట్టసభలలో చేసే నిర్ణయాలు కానీ, చట్టసభలలో చేసే బిల్లులు కానీ, చట్టసభల ద్వారా తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా న్యాయస్థానాలు జ్యుడిషియల్ రివ్యూ చేస్తాయి. న్యాయస్థానాలకు వెళ్ళడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది. ఆ హక్కును న్యాయస్థానాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కడికి ఉన్నది. కేసీఆర్ అన్ని రాచరికపు పోకడలు పోతున్నాయని అంటున్నాడు రేవంత్ సారు. ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే ప్రతి హక్కు న్యాయస్థానాలకు ఉన్నది. ఈరోజు చంద్రశేఖరరావు గారు రాచరికంలో ఉన్నా అనుకుంటుండు. ఈరోజు ఆయన రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేయాలని, ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయాలు ఉండాలని వారు ఏమాత్రం కూడా ఆలోచన చేస్తున్నట్టుగా లేదు. టిఆర్ఎస్ పార్టీ సొంత రాజ్యాంగం రాసుకుంటే సరిపోదని విమర్శ చేస్తున్నాడు సారు. ఇవాళ వాళ్ళు రాచరికంలో తీసుకుంటున్న నిర్ణయాలను న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు గారు అక్కసు వెళ్ళగలుగుతున్నారు. నిన్న చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలను న్యాయస్థానాలు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కోర్టు ఉల్లంఘన, న్యాయస్థానాల ఉల్లంఘన నిన్న చంద్రశేఖరరావు గారు మాట్లాడింది. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. టీఆర్ఎస్ సొంత రాజ్యాంగం రాసుకుంటే సరిపోదు. కేసీఆర్ సార్ తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ చేస్తానని అన్నాడు కదా, అగో దాని మీద రేవంత్ సార్ మస్తు బాధపడ్డాడు. ఈరోజు చంద్రశేఖరరావు గారు అనుకుంటున్నారు, నేను చాలా బలవంతుని, అన్ని పార్టీలను చీలుస్తా, అన్ని పార్టీలను పడగొడతా, అన్ని పార్టీలను ఉనికి లేకుండా చేస్తా, అన్ని పార్టీలలో ఉండే ఎవడైతే సన్నాసులు ఉన్నాడో పార్టీ ఫిరాయించేటోళ్ళు వాళ్ళందరినీ నా పార్టీలో చేర్చుకుంటాను నువ్వు అనుకుంటున్నావు. కానీ 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివాన కొట్టుకపోయిందంట. అతనే కేసీఆర్ గారు చేసే పనులన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ సమాజం వాళ్ళకి సమాధానం చెప్తుంది. ఇప్పటికైనా రాజా సదారాం గారు కానీ అక్కడికి వెళ్ళిన ప్రభుత్వ అధికారులు ఎవరైనా కూడా ఒక పార్టీతో మీరు అనుబంధం పెంచుకుంటే, ఒక పార్టీకి అనుబంధ సభ్యులుగా కానీ ప్రత్యక్ష సభ్యులుగా కానీ ఆ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటే ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. కేసీఆర్ నీతులు చెప్పుడు కాదు, ముందుగాల పార్టీ ఫిరాయించిన లీడర్ల చేత రాజీనామా చేపియాలని డిమాండ్ చేసిండు సారు. నిజంగానే నువ్వు ఆదర్శవంతంగా ఉండాలంటే, 28 రాష్ట్రాలకు ఆదర్శంగా 29వ రాష్ట్రం ఉండాలంటే తక్షణమే పార్టీ ఫిరాయించిన సన్నాసులను రాజీనామాలు ఆమోదించు. ఆమోదించకపోతే నువ్వు సన్నాసివి, రాజీనామా చేయకపోతే పార్టీ మారిన వాళ్ళు సన్నాసులని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు నాగార్జున సాగర్లో కూర్చొని నీతులు చెప్పడం కాదు, ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఇక్కడికి వచ్చి
పరిపాలనలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలను నువ్వు పునఃసమీక్షించుకో. చట్టసభల విషయంలో, న్యాయస్థానాల విషయంలో మీరు మాట్లాడుతున్నది 100% తప్పు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా నీ ఉపన్యాసాలు ఉన్నాయి. నీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా బయట పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు పదవులు ఇచ్చుడేంది? గిదేం తరీకనే అని అడుగుతున్నాడు సారు. ఇతర పార్టీలను నీ పార్టీలో చేర్చుకున్నావు. సొంతాంది కౌలుకిచ్చి మందిది పాలకు తీసుకున్నాడు అంటే వెనకట్టుకోవడం. ఇవాళ మా పార్టీ వాళ్ళని తుమ్మలను, తలసానిని, ఇంద్రకరణ్ రెడ్డిని ఇతర పార్టీలను తీసుకొని నీ పార్టీలో మంత్రి పదవులు ఇచ్చి నీ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం పార్లమెంట్ సెక్రటరీలు అనే పదవులు సృష్టించి ఇస్తున్నావు. ఇంతకంటే చేతగానితనం కానీ, లేకపోతే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు ప్రజాస్వామ్యంలో. నువ్వు పదవులు ఇచ్చుకోదలుచుకుంటే నీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకో. ఇతర పార్టీలను తీసుకొని నీ పార్టీలో చేర్చుకొని నీతుల గురించి, విలువల గురించి, రాజకీయ విలువల గురించి నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి పనికిరాని పనులు బంద్ చేసి ముందుగా పాలన మీద ఆయన పద్ధతి మార్చుకోవాలంటున్నాడు తెలుగుదేశం పార్టీ లీడర్ రేవంత్ సారు. ఇప్పటికైనా ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టాలి. పనికమాలిన విషయాలు, నీతులు చెప్పేది శ్రీరంగ నీతులు దూరేదేదో అన్నట్టుగా చంద్రశేఖరరావు గారు ఆ పనులు మాను. సంవత్సరం అయిపోయింది. ఇంకా నీ కథలు వినడానికి ఎవరు ప్రజలు సిద్ధంగా లేరు. ఇప్పటికైనా ఆయన వ్యవహార శైలి మార్చుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలి. పనికమాలిన వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చి మంది బిడ్డల్ని తెచ్చి నువ్వు ఎంచుకొని నీ బిడ్డలను అనాథలను చేసినట్టు ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు ఏమో అనాథలు అయిపోయారు, పక్కింటి వాళ్ళు మొదటి వరుసలో కూర్చుంటారు. పక్కింటి పుల్లకూర రుచి అని చెప్పి ఎంతసేపు నా తెలుగుదేశంలో ఉన్న సన్నాసులను తీసుకోవాలనే ప్రయత్నం తప్పితే నీ పార్టీలో ఉన్న వాళ్ళని ప్రయోజకులను చేయి. ఇగో గిట్లా గీళ్ళేమో గిట్లా అంటారు, గాళ్ళేమో గట్లా అంటారు. గాలి చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది, గీళ్ళు చెప్పేది అవునని అనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి సార్ మాటల మీద టీఆర్ఎస్ లీడర్లు ఏమంటారో చూడాలి. ఎలక పిల్లి చాటింగ్ చేసుకోవచ్చు, పాము ముంగిస ట్వీట్లు చేసుకుని మురిసిపోవచ్చు, ఇండియా పాకిస్తాన్లో కశ్మీర్ గొడవ మర్చిపోయి కలిసిమెలిసి ఉండిపోవచ్చు. కానీ ఏపీ మంత్రులు గంటా అయ్యన్న మాత్రం కలలో కూడా కలవరని నిన్నటి వరకు గిట్టని వాళ్లు సెటైర్లు వేశారు. కానీ ఆ సెటైరిస్టుల టైర్లు పంక్చర్లు చేస్తూ గంటా అయ్యన్న ఫ్రెండ్స్ అయిపోయారు. చక్కగా నవ్వుకుంటూ ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అదేం వింత అని ఆశ్చర్యపోవద్దు, అది వింత కాదు, నిజమే. అవనా మంత్రులు గంట అయ్యన్న మంచి ఖుషులున్నారన్నావు. మంత్రులు అంటే గట్ల ఉండాలన్నా, దోస్తుల లెక్క గట్ల నవ్వుకుంటా కలిసిమెలిసి ఉండాలి. దోస్తురాడా బాగుందా? ఒరే కొంప తీసి వాళ్ళు నిజంగానే ఒకరిపైన ఒకరికి పేమెంట్ కౌరులు చెప్పుకుంటున్నారు అనుకుంటున్నావా ఏంటి? అవు ఏం కాదు, దోస్తులు కాదా అయ్యింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏట్రా? నీకు బొత్తిగా పాలిటిక్స్ తెలియరా బాబు. వాళ్ళిద్దరూ పరమశత్రువులు. ఏంది గంట శత్రువులు అయితే గిట్లా నవ్వుకుంటే ఎందుకు మాట్లాడుకుంటారు రాబాయ్? ఇప్పుడు గంటా ఉన్నాడు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఎలక్షన్ల ముందే టీడీపీలోకి వచ్చాడు. అలా వచ్చేటప్పుడు అయ్యన పత్రుడు ఏమన్నాడు? గంట లాంటి వాళ్ళు పార్టీలోకి తీసుకుంటే పార్టీ మట్టి కొట్టుకుపోతున్న బాబు అని చంద్రబాబు సేవలో మైకెట్టుకుని మరీ అరిశాడు. అవునా? మరి అప్పుడు ఏమైంది? ఏటయ్యేది? గంట దగ్గర డబ్బులున్నాయి, ఎలక్షన్ లో ఖర్చులు పెట్టేవాళ్ళు కావాలి, ఎందుకు వచ్చింది లేని చంద్రబాబు నాయుడు గంటను పార్టీలోకి తీసేసుకున్నాడు. మరి సర్కారు వచ్చినాక అంత కలిసే ఉన్నారు కదా. ఎక్కడ కలిసి ఉన్నారా కాకరకాయ? ప్రతిదానికి గంటాకి అయ్యానికి గొడవే. ఓ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చెయ్యాలని అయ్యాను అనుకుంటే అబేబే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదని గంట పట్టుపట్టాడంట. మరో ఆఫీసర్ గంట ట్రాన్స్ఫర్ చేయమంటే కుదరదని అయ్యాను పట్టుపట్టాడంట. చూసుకో, ఇక ఇద్దరు పార్టీలో ఒకళ్ళొకళ్ళు ఆడిపోసుకోవడమే తర్వాయి తెరసోటను దెబ్బలాడుకున్నట్టే ఉన్నారా బాబు. మరి గంటగనం కొట్టుకొని ఇప్పుడు ఎట్లా నవ్వుకుంటా మాట్లాడుతున్నారా బాయ్? అదేరా రాజకీయం అంటే. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఇద్దరు మంత్రుల్ని దెబ్బలాడుకోవటం చూసి ఇద్దరిని పిలిపించి, ఒరే అబ్బాయిలు మీరు ఎలాగే దెబ్బలాడుకుంటే వచ్చేసారి మంత్రివర్గ విస్తరణలోని మీ ఇద్దరు ఉద్యోగాలు జారిపోతారా నాయనని వార్నింగ్ ఇచ్చాడు. అరే మంచిగా అన్నాడు. మరిగా మంత్రులు విన్నారా? ఈయనకేం చేస్తారో, ఈయనకపోతే పదవులు ఊడిపోతాయి, పదవులు లేకపోతే పాపం పేదాసేవ చేయడం కష్టం కదా. అందుకే ఇద్దరు కూడానే మనం ఒకరినొకరు తిట్టుకున్నా కొట్టుకున్నా మూడో కంటే కనిపించకుండా తిట్టుకున్నా అందరి ముందు నవ్వుతూ మాట్లాడుకుందాం అనుకుంటున్నారంటరా బాబు.
వారిని అందుకే నాకు ఇప్పుడు ఇద్దరు నవ్వు కూడా కనిపించిర్రు. అవునరా బాబు. ఈ పొలిటీషియన్లకి ఇంత దారుణంగా ఉంటారా అన్న? పదవులు ఓదపోయినాయి, మనసులో ఏమనుకుంటే అది చేయాలి కదనే. అలా అని నీలాంటి నాలాంటి ఎరుపప్పులు అనుకుంటారు. రాజకీయాల్లో ఉండే అయ్యన్నా గంట లాంటి వాళ్ళు గొడవలు మర్చిపోయినట్టు నటించి ఇలా నవ్వుకుంటూ ఉంటారు. అది తేడా. ఇది ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. స్టే విత్ us.